ఆయన నువ్వు ఎక్కువ ఆలోచించుకో, పెళ్ళి ఒప్పుకో చాలు. మీ అమ్మ నాన్న కూడా సంతోషపడతారు. అయినా అమ్మాయికి ఏం తక్కువ, బాగానే ఉంది కదా. కాకపోతే వాళ్ళ అన్నయ్య శోషాన్ని పెళ్లి చూపులు. అమ్మా నాన్న కోరిక తీరచ్చు సిబి. నెక్స్ట్ మంత్ నాకు యూకేలో మ్యారేజ్. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు త్వరగా పెళ్లి కావాలని అమ్మా నాన్న శోష ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. దీని గురించి ఇంట్లో మాట్లాడటానికి నీ హెల్ప్ నాకు కావాలి సిబి. చాలా కష్టం. వాళ్ళ మనోళ్ళేనా? అవును. అయితే ఇంక ప్రాబ్లం ఏముంది, ఎలాగో సెట్ చేసేద్దాంలే సింపుల్గా. కాకినాడలో జేకబ్ సార్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు తెలుసా. వాడు కెనడాలో ఒక పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో అది పెద్ద గొడవ అయిపోయింది. తర్వాత 3 రోజులకే ఆ గొడవంతా సాల్వ్ అయిపోయి కోడల్ని ఇంటికి తెచ్చేసుకున్నారు. తర్వాత ఏమైంది? అలాగే జాన్సన్ గారి అనిత గారి కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుని డిప్రెషన్కి వెళ్ళి డైవర్స్ తీసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోవు. అయితే ఎవ్వరికీ చెప్పకూడదు. ముందు అమ్మాయిని తీసుకొచ్చేయాలి. తర్వాత ఈ సిబి సింపుల్గా డీల్ చేసేస్తాడు. రే సిబి, సిబి, ఇలాంటి స్కల్ బాటిల్ ఇంకోటి దొరుకుతుందా? బేబీ కూడా ఇష్టపడి తాగుతాడు. వచ్చిందా? లేదు. హాయ్. రసికుడివే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు తొందరపడి ముద్దేం పెట్టకు, అసలుకి ఇది మనూరు. వెళ్ళు వెళ్ళు. మనకి అదృష్టం బాగా కలిసి వచ్చింది. అమ్మమ్మ మైండ్ పోయే ఇదే మాయే, అమ్మమ్మ చిచ్చుబుడ్డి దుస్సైపోయే, నట్టేట ముంచెను అంత చిక్కని రొచ్చులోనికి నన్ను గుంజన పైకి ఎట్లగా రావాలే. హలో సిబి. సిబి, చెప్పానుగా ఇతనికి నాకు. రే ముందు గ్లాస్ తీసేరా. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. నేను పెళ్లి చేసుకోపోయేది ఇతన్ని. దిస్ ఇస్ సిబి. వెళ్దామా? అటువైపు రా. కమ్ టేక్ ఏ గ్లాసెస్. ఇక చిక్కకు పక్కకు వెళ్ళు, ఇది మేకుగా మారిన ముళ్ళు, తలదాచుకు తప్పదు ఇరుక్కుపోతావో. గురి తప్పిన కొక్కిరి రాయి, ఎదురొచ్చెను తప్పుకునేయి, అడుగెయ్యకు చక్కున వెనక్కు పోలేవో.